పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా ఆఫీస్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగ 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పురపర్తి రామాంజనేయులు పాల్గొని వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారి కోసం తప్పించిన వ్యక్తి, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలని కోరుకునే వ్యక్తి వంగవీటి మోహన్ రంగ అని ఆయన జయంతిని పురస్కరించుకుని పేదవారికి దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందని, ఇది ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, వలవల సాయి, వలవల గోపి, వలవల బాబీ, సాధనాలు చిన్న తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి ఉత్సవాలు ఈరోజు భీమవరంలో చాలా ఘనంగా జరిగినాయి. ఆయన ఆత్మకు శాంతికి చేకూర్చాలని, ఆయన ఆశించిన ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పేసి సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. ఎందుకన్నా ఈ మాట, ఆ రోజుల్లోనే ఆయన ఒక సామాజిక న్యాయానికి కట్టుబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వంగవీటి మోహన్ రంగ గారు. విజయవాడ కేంద్రంగా పేదవారి అభ్యున్నతి కోసం పోటపడిన గొప్ప మానవతావాది ఆయన ఒక సభ పెడితే ఆయన కోసం ఆ రోజుల్లో సుమారుగా 20 లక్షల మంది అటెండ్ ఈ దేశ చరిత్రలోనే అతి పెద్ద సభ అది. ఆ రోజులో ఒక ఎన్టీ రామారావు సభగా జనం వచ్చేవారంటే దాని తర్వాత వంగవీటి మోహన్ రంగ గారు కూడా అలా వచ్చేవారు. ఏ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని పోషించాలి, అది బతికించాలని కోరుకున్నాడు ఆయన. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు దుర్మార్గం వల్ల ఆయన చిన్న వయసులోనే మరణించడం జరిగింది, తుదిముట్టించడం జరిగింది. కానీ ఆయన ఎక్కడున్నా సరే ఇప్పుడు ఆయన కుటుంబం కూడా మొన్న వంగవీటి రాధా గారు